చాలామంది అడుగుతున్నారు ఎందుకు రయాన్ అండ్ చందమామ కలిసి షోస్ చేయట్లేదు అని. మా ఫ్యామిలీ మెంబర్స్ కాకుండా ఎవరన్నా సడన్గా దాన్ని చూస్తే ఏం చేస్తారంటే గబుక్కుని ఎత్తుకోవడం, బుగ్గలు గిల్లడం ఇట్లాంటివి చేసేటప్పటికి అది కొంచెం కంగారు పడి వెళ్ళదు, ఎవరి దగ్గరికి వెళ్ళదు. పనిలేని వాళ్ళు, తలకు మాసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మాత్రం ఆ చిన్నపిల్లల గురించి కూడా కమెంట్స్ చేయడం అనేది కొంచెం మంచిగా అనిపించలేదు అనమాట. అంటే మొన్న బర్త్డే కూడా రయాన్ ఎందుకు మీరు పిలవలేదు అని చెప్పి, అండ్ రయాన్ ఈ మధ్య వేరే వేరే పిల్లలతో చేస్తున్నాడు, ఏమైంది అని చెప్పేసి. ఇక ముందు రయాన్ అండ్ చందమామ ఇద్దరు కలిసి షోలు చేయరు. ఈ కాంబినేషన్ని మళ్ళీ అంటే రయాన్ అండ్ చందమామ అనే కాంబినేషన్ని ఇక మీదట చూడడం కష్టం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్లు మీ అంజలి పవన్. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే, చాలామంది అడుగుతున్నారు ఎందుకు రయాన్ అండ్ చందమామ కలిసి షోస్ చేయట్లేదు అని. అండ్ మొన్న బర్త్డే కూడా రయాన్ ఎందుకు మీరు పిలవలేదు అని చెప్పి, అండ్ రయాన్ ఈ మధ్య వేరే వేరే పిల్లలతో చేస్తున్నాడు, ఏమైంది అని చెప్పేసి. ఏం జరిగింది, ఏం జరుగుతోంది నాకు ఇప్పుడే తెలియాలి. సో ఈ వ్లాగ్లో క్లారిటీ ఇవ్వబోతున్నాను, రయాన్ చందమామ కలిసి ఎందుకు షోస్ చేయట్లేదు అని. బట్ దానికంటే ముందు యాక్చువల్గా చందమామ గారిని ఏంటంటే షోస్లో ఎప్పటి నుంచో అడుగుతూ ఉంటారనమాట. కానీ అది చాలా చిన్నగా ఉండింది. అంటే లాస్ట్ టైం వరకు, అంతకుముందు మేము ఒకసారి ఈటీవీలో చేయించినప్పుడు కూడా చాలా చిన్నది. సో అదిగాక ఏంటంటే దానివి చాలా మాట్లాడదు. అంటే చాలామంది అడుగుతూ ఉంటారు ఎందుకు దాన్ని హాయ్ చెప్పదు, లేకపోతే కలవదు అని చెప్పి. జస్ట్ ఇమాజిన్, అప్పుడు అంటే పాపం దానికి చాలా చిన్నపిల్ల, 3 to 4 years ఉన్న పాపకి అంటే మేమిద్దరమే బాగా అలవాటు. ఈవెన్ కోవిడ్ టైంలో కూడా నేను పవన్ మాత్రమే చందమామ గడికి అలవాటు అనమాట. సో బయట జనాలు చాలా తక్కువ. సో మా ఫ్యామిలీ మెంబర్స్ కాకుండా ఎవరన్నా సడన్గా దాన్ని చూస్తే ఏం చేస్తారంటే గబుక్కుని ఎత్తుకోవడం, బుగ్గలు గిల్లడం ఇట్లాంటివి చేసేటప్పటికి అది కొంచెం కంగారు పడి వెళ్ళదు, ఎవరి దగ్గరికి వెళ్ళదు. సో షోస్లో కూడా చాలాసార్లు అడిగినా ఓకే ఒకసారి తీసుకెళ్దాం, అట్లీస్ట్ కొంచెం భయం పోతుందేమో, జనాలతో కలుస్తుందేమో అని చెప్పి. సో షోస్లో కూడా అంతే అనమాట. అసలు ఎవరైనా అబ్బాయిల్ని చూసినా, ఈవెన్ మాకు బాగా తెలిసిన సర్కిల్, ఈవెన్ రవి కానీ, లేకపోతే గెటప్ సీను కానీ, లేకపోతే రామ్ ప్రసాద్ కానీ, ఎవరున్నా సరే, సుధీర్ కానీ, ఎవరున్నా దానితో మాట్లాడాలంటే అది వెళ్ళి నా పక్కన దాక్కోవడము, పవన్ పక్కన దాక్కోవడము, ఇట్లాంటివన్నీ చేస్తుంది అనమాట. అసలు ఎవరితో మాట్లాడదు. అంతెందుకు ఈవెన్ నవీనక్క, శివాని, మేమందరం కూడా రెగ్యులర్ కలిసి, ప్రియాంక జైన్. సో వీళ్ళు రెగ్యులర్ కలిసిన ఒక 2 days కనపడలేదంటే మళ్ళీ అది సిగ్గుపడడం, లోపలికి వెళ్ళిపోయి దాక్కోవడం, ఇట్లాంటివన్నీ చేస్తుంది. బట్ ఆ జనాలందరికీ ఇవన్నీ తెలియక సో దాన్ని మాట్లాడదు. దాన్ని అసలు అంటే చిన్నపిల్ల కదా, జస్ట్ మీరు అర్థం చేసుకోవాలి. ఒకటేసారి దాని మీద పడి అట్లా బుగ్గలు అవి గిల్లేసేసరికి కంగారు పడుతుంది. అండ్ అట్లా సో దాన్ని అసలు ఎవరితో కలిసేది కాదనమాట. సో అందుకని మేమేం చేసాము, అట్లీస్ట్ ఏదన్నా ఒక షోలో అలా తీసుకెళ్తే అన్నా కొంచెం అలవాటు అవుతుంది కదా అని చెప్పేసి ఈ మధ్య కొంచెం ఒక 3.5-4 years వచ్చిన తర్వాత తీసుకెళ్ళాము. ఫ్లాష్ బ్యాక్. మీ మమ్మీకి ఎప్పుడైనా నీ పైన కోపం వస్తుందా? ఓకే, మీ మమ్మీ కోపంలో ఉన్నప్పుడు ఎలా ఎక్స్ప్రెషన్ పెడతారు, అలా పెట్టు. ఇంకోసారి తగ్గొస్తే సెకండ్ వన్ మళ్ళా నువ్వు కూడా చెప్తున్నావు తినమని. ఇది సెకండ్ వన్ అంట. ఇది సెకండ్ వనా? ఈరోజు ఫుడ్ తినరా? చెప్పండి. చాలా ఇంకా అక్కడ చూడు అవినాష్ బాబు ఏమో చేస్తుండు. దాన్విక
మమ్మీ ఎక్కడుంది అసలు? నువ్వు ఎక్కడున్నావే? అరే రియాన్, షోలో ఉన్నావా? నా పక్కనైతే లేవు కదే, మీ ఇద్దరే కలిసి ఉన్నారు. ఎందుకంటే మా ఫ్రెండ్షిప్ ఇట్లానే ఉంటది. అయిందా? ఒకప్పుడు మేము షోలు చేస్తుంటే రీసెంట్గా అది కూడా మేము చేస్తే కెమెరాలన్నీ మా మీద ఉండి చిప్స్ మార్చుకొని హార్డ్ డిస్క్లు మార్చుకొని అంత కంటెంట్ ఇచ్చేవాళ్ళు. ఇంకా చాలు ఇంకా ఇంటికి వెళ్ళండి అని పర్మిసేటోళ్ళు. గుర్తుందా నన్ను ఒక రోజు అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి బయటకు వెళ్ళాలని పెట్టారు. లేడీ బౌన్సర్ అది కూడా అదే కదా. ఇప్పుడు ఏమైపోయిందంటే మాకు అసలు మమ్మల్ని సెట్ ఒకటి చేసి వాళ్ళే అది అక్కడ ఏం చేస్తున్నారు. చందమామ అంటే అందరికి కావాలి. ఇక్కడ మాత్రం ఇష్టం వచ్చినట్టు మాట్లాడి అక్కడికి వెళ్ళాక కామ్గా ఉన్న దాన్విక ఏం చేశాను అక్కడ? మాట్లాడలే నువ్వు, మాట్లాడలే. ఈ గొంతు ఏమైంది అక్కడ? అలా అండ్ రయాన్తో ఎందుకు ఎక్కువ దాన్వి కలుస్తుంది అంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి తెలుసు కాబట్టి. సో రయాన్ చందమామ కలిసి చేసిన ఫస్ట్ షో వచ్చేసి సమ్మర్ క్యాంప్. సో సమ్మర్ క్యాంప్లో కూడా అందరూ పిల్లలే ఉన్నారు. కానీ రయాన్తో ఎందుకు అప్పుడు కూడా మీరు షో చూస్తే దాన్ని ఎక్కువ మాట్లాడదు, జస్ట్ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ఉంటుంది అంతే. సో వాళ్ళిద్దరూ బాగా పరిచయం కాబట్టి కొంచెం ఫ్రీగా ఉంది. సో ఆ షో కూడా అసలు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. కానీ ఎవరో ఒకళ్ళు ఇద్దరు కొంచెం పనిలేని వాళ్ళు, తలకు మాసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మాత్రం ఆ చిన్నపిల్లల గురించి కూడా కమెంట్స్ చేయడం అనేది కొంచెం మంచిగా అనిపించలేదు అనమాట. అంటే ఏం చేశారు, సిగ్గు లేదు మీ అందరికి. సో అది సమ్మర్ క్యాంప్ కూడా చాలా బాగా రీచ్ అయింది. ఎందుకంటే క్యూట్గా, అంటే మాకే తెలీదు. చాలామంది ఇది స్క్రిప్టెడా అంటే ఎలా స్క్రిప్ట్ చేస్తాను చెప్పండి. ఇప్పుడు మీ ఇంట్లో కూడా పిల్లలు ఉంటారు. ఒక 3 to 4 years ఉన్న పిల్లలకి ఇప్పుడు ఎవరైనా ఇంటికి చుట్టాలు వస్తేనే అలా చేయొద్దు, కామ్గా కూర్చుంటే వింటారా వాళ్ళ మాట? అసలు ఎవరి మాట వినరు. అండ్ అంత చెప్పే అంత ఇది కూడా మాకు లేదు. అండ్ వాళ్ళు వినరు కూడా. ఎందుకు అంత ఇదైందంటే సడన్గా నిజంగా రయాన్ గడ్ పాట పాడడం, తర్వాత సమీరా వాళ్ళ పాప మంచి డైలాగులు చెప్పడం, అండ్ కీర్తి వాళ్ళ బాబు అందరూ, ఈవెన్ చందమామ అందరూ క్యూట్గా వాళ్ళ ఫ్రెండ్స్ ఉండేసరికి చాలా బాగా యాక్టివ్గా అయిపోయినారు అందరూ. మేమే షాక్ అయ్యి, అరే మన పిల్లలు ఇంతలా మాట్లాడతారా, ఇలా చెప్తారా అని చెప్పేసి. సో దానివల్ల అది బాగా అయిపోయింది. 99% చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. ఎవరో 1% మాత్రం ఈ పని పాట లేని వాళ్ళు, బుద్ధి లేని వాళ్ళు ఉంటారు కదా కొంతమంది. నేను అప్పుడే దీని గురించి మాట్లాడాలనుకున్నాను కానీ సో వాళ్ళకి అంత సీన్ కూడా నాకు ఇష్టం లేక నేను మాట్లాడలేదు. సో ఆ 1% వాళ్ళ గురించి ఇప్పుడు నిజంగా మనకు అనవసరం. ఒక ఆవిడైతే లిటరలీ ప్రవచనాలు చెప్తారు ఆవిడ. సో ప్రవచనాలు చెప్తూ ఉండే ఆవిడ ఎలా మాట్లాడాలి అంటే, వాళ్ళ ఇంట్లో మరి పిల్లలు ఉన్నారో లేదో నాకు తెలియదు, ఉంటే ఎలా పెంచుతూ ఆ మహాతల్లి నేను చూడాలనుకుంటున్నా. 4 years ఉన్న పిల్లల గురించి కూడా ఒక పెద్ద thumbnail పెట్టి బ్లాగ్ చేసింది. సో మాకు తెలియదు ఆ పిల్లల్ని ఎలా పెంచాలో అని. అంటే మేము పెరగలేదా, మేము పెంచలేమా? సో ఏముంది చిన్నపిల్లలు, వాళ్ళు ఏమన్నా మీ కళ్ళతో చూసినట్టు అసభ్యంగా ఏమన్నా బిహేవ్ చేశారా, ఏమన్నా హక్ చేసుకున్నారా, ఇంకోటా? అలా ఏం లేదు. 4 years 5 years ఉన్న పిల్లలకి అసలు ఏం తెలుస్తుంది? వాళ్ళ ఫ్రెండ్స్ అంతే, జస్ట్ అక్కడ పాట పాడుకున్నారు, ఎంజాయ్ చేసుకున్నారు, ఆడుకున్నారు. ఇవంతా వదిలేసి పనికి మాలిన వాళ్ళంతా పిల్లల మీద కూడా బతకడానికి రెడీ అయిపోయారు. సో బతకండి ఎలాగోలాగా మీరు. సో మీ గురించి మాట్లాడి మీకు హైప్ ఇవ్వాల్సిన అంత అవసరం లేదు. దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు. అదే అంటున్నా, ఇంత కుళ్ళుతో ఎలా ఉంటారో నాకు తెలియదు కానీ సో బీ హ్యాపీ ఎక్కడున్నా మీరందరూ. సో ఆ షో అట్లా చాలా బాగా హిట్ అయింది. అండ్ దాని తర్వాత కూడా ఇద్దరు జీ తెలుగులో కలిసి ఇంకొక షో చేశారు, హాయ్ నాన్న. ఎక్కడికి వెళ్తున్నారు? తీర్థయాత్రలుగా? షూటింగ్ ఏమో కానీ వచ్చి నాన్వి చూడు, యాక్టింగ్ చాలే. హలో, యాక్టింగ్ చాలు యాక్టింగ్. ఇంకా ఏయ్ బాబు లేవ్. ఎందుకు ఏడుస్తుంది? అక్కడ దాని పోస్టర్ ఉంది, అది చూద్దాం ఆపమంటే నువ్వు తెచ్చేసావు. మరి సరే పంచి తిప్పి యూటర్న్ చేయి. మేము అక్కడ రిటర్న్ చేయి. లే మరి చూపిస్తాడు. అమ్మో అందుకేనా? రిటర్న్ చేసి అక్కడ ఫస్ట్ టైం కదా దాని పోస్టర్స్ అలా పోస్టర్ చూస్తుంటే
వాళ్ళ మామీ లేదంటే ఇప్పుడు ఆ పోస్టర్ చూస్తుంటే అది అక్కడ నుంచోనా చూస్తుంది అదేనా? తిప్పుతాడు ఇప్పుడు. తిప్పు. హోటల్ దగ్గరే ఉంది పోస్టర్. దాని మీద నీ పోస్టర్ ఎలా అనిపించింది నీకు నీ పోస్టర్ చూసి? పోస్టర్ వేయాలడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది దానివి? నీకు అప్పుడే పోస్టర్ స్టేజ్కి వచ్చేసావు. కానీ ఇంకొన్ని రోజుల్లో కొన్ని మంత్స్ లో ఇలా కాదు, చాలా పెద్ద పోస్టర్, చాలా పెద్ద పోస్టర్ నాది ఇద్దరిది. మరి నేనేం పాపం చేశారా? అప్పుడు తమ్ము కూడా వచ్చాడు అనుకో మనతో ఇక్కడికి, అప్పుడు తమ్ము పోస్టర్ కూడా పోస్టర్ మామీకి చాక్లెట్ ఏం చాక్లెట్ ఇస్తున్నావు? మామీ ఫస్ట్ లెటర్ అగో ఆట మీద కూడా బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. చెప్పు. మామీ ఫస్ట్ లెటర్ ఎస్ కదా, కాబట్టి ఎస్ చాక్లెట్ ఇస్తున్నా. లెట్స్ గో. హాయ్ సత్తి. హాయ్ కా. ఏంట్రా నన్ను వదిలేసి మీరు షూటింగ్ చేసుకుంటున్నారా? నేను దాన్ని వాళ్ళ డాడీ, మా డాడీ. మరి నేను నువ్వు కింద ప్రేక్షకురాలివి, లోపల నీకేదో తెచ్చింది మీ మేడం, చూపించే మామికి. థ్యాంక్ యూ. ఎందుకు చాక్లెట్? ఎందుకంటే ఫస్ట్ లెటర్ దాన్ని అందుకే ఎస్సే తీసుకుందమ్మా. థ్యాంక్ యూ. మరి ఇద్దరం తిందాం. రెడీ అయిపోయిందా? మామి రెడీ అవుతుందా? నువ్వురా. హలో పద పద పద. దాన్ని ఇప్పుడు రెడీ అయింది. మేకప్ ఎలాగోలేదా? జ్యువెలరీ కాదు, మేకప్ వేసుకొని స్టేజ్ మీద వేసుకోకపోతే నీకు లేదు కదా మేకప్? నాకు ఉంది మేకప్. ఉందా? ఏముంది? ఓన్లీ లిప్స్టిక్. లిప్స్టిక్ ఇక్కడ అయిపోయిన అవునా? అది కూడా చాలా చాలా బాగా హిట్ అయింది. మంచిగా పాటలు పాడారు, ప్రాక్టీస్లు చేశారు. ఫర్ ద ఫస్ట్ టైం అనుకుంటా చందమామ గారు కొంచెం ప్రాక్టీస్ చేశాడు. అప్పటి వరకు ఏంటంటే వాళ్ళకి ఏది వస్తే అది మాట్లాడారు, ఏది అనిపిస్తే చేశారు. బట్ ఆ షోకి మాత్రం ప్రాక్టీస్ చేశారు. ఏంటి? ఏంటి అంది. డాన్స్ గుర్తుందా అంటే అది పెద్ద డాన్స్ గుర్తుందా? దాంట్లో డాన్సే లేదు. అందుకే ఇద్దరు వేసుకుంటారు. వాళ్ళిద్దరు ఇంట్లోనే చేసుకోవాల్సింది అది. దానికి మళ్ళీ డాన్స్ ప్రాక్టీస్, డాన్స్ క్లాస్కి వెళ్ళడం అంటావు. తీసుకురా. రాయన్ ఎప్పుడైతే నెక్స్ట్ నువ్వు రాయన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ నువ్వు తీసి ఇలా పెట్టుకుంటావు. ఓకేనా? తర్వాత యూ హోల్డ్ రాయన్ లైక్ దిస్ అండ్ యూ గో లైక్. ఓకే, 1 minute. రెడీయా? రెడీ. ముందు గురుగారు నేర్చుకోవాలనుకుంటా. అంజలి పవన్ చందమామన్ సార్. నాకు తెలిసి చందమామను మించిన అద్భుతం ప్రపంచంలోనే లేదు. వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? ప్రపంచం తెలీదే. చూడు ఎలా అవుతుందో. భావరక్షణ 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 అవన్నీ అప్పుడు సార్ ఈజ్ కంప్లీట్లీ చేంజ్. సరే, కనీసం ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. ప్రోటీన్ అధికంగా ఉండే ఫుడ్ ఏది? ప్రోటీన్ అధికంగా ఉండే ఫుడ్ ఏది?
ప్రోటీన్ ఫుడ్ కదా. అవును ఎగ్ లోపల ఉండే ఎల్లని ఏమంటారు? చందమామ. నేను చెప్పినదే కదా. ఈ ఆన్సర్ మాత్రం నేను పట్టకుండా ఉండలేకపోతున్నాను. దాని అబ్బా, ఎందుకు నెప్పిగా ఉందా? పిల్లలు చదువుకోకుండా సార్ నేను చూడు ఎంత స్ట్రాంగ్ గా ఉన్నాడు. చెప్పరా నాన్న చెప్పు. సార్ మీరు కొట్టిన చందమామ నా ముందుంటే నాకు నొప్పిలో తెలుస్తుంది. వాడు చెప్పడమో నువ్వు బీజం వేయడం, నువ్వేమో కొట్టక ముందే నొప్పి ఉందనడం, వీడేమో నువ్వు ముందుంటే నొప్పి ఎలా తెలుస్తుందనడం. ఈసారి ఇలా కాదు, క్వశ్చన్స్ నిన్ను అడుగుతాను. నువ్వు ఇట్లా చందమామ. చందమామ ఆల్ ద బెస్ట్. రాకాసి గడుసు పిల్ల శివకాసి సరుకి పిల్ల ఎవరికి అల్లరి చేష్టలమ్మడి ఆటల్లో కలిచే కిల్లాడి జింకల చెంగును చిందాడి జోరుగా వచ్చేస్తుంది ఎవరికి అది ప్రమాణాలు కాలేదు తల్లి. ప్రమాణాలు ప్రమాదాలు అనకూడదు. గురువు గారికి ప్రణామాలు అనాలి. వద్దులేరా బాబు, నా కూతురా మీరైతే ఇప్పుడు చెప్పదు లేదు సార్. నా కూతురు అయితే తాడేది చదివేస్తుంది. వద్దులే కానీ మీ దగ్గర నేర్చుకుంటాను. ఓకేనా? ఇప్పుడు అర్థమైంది కదా మా బాబాయ్. ఇప్పుడు చెప్పు. ఇంకేం చెప్పాలరా? వాయించి పెట్టారుగా నన్ను. ఇద్దరు సార్. నువ్వు బాగా ముందులేవు నా జనార్దన. నాలింపులు కూడా నువ్వే చెప్తావు. అమ్మాయ ఎందుకు స్కిట్ అయిపోయింది నాయన. థ్యాంక్ యూ సో మచ్. మామి కొట్టుకోకండి. అయిపోయిందా? అయిపోయింది. మా ఈవెంట్ అయిపోయింది. ఎలా చేశారు? బాయ్ బాయ్. నాకు చెప్పలేదు. అరే బాయ్ రా నాన్న. చూడండి చూడండి. బాయ్ 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 బాయ్. దాన్వి దాన్వి ఫస్ట్ నుంచి కొంచెం అట్లుంది. అయిపోయి వచ్చింది చూడు. అది బాగా నాన్న బాగా పాడలేదంటావు అయితే. ఫస్ట్ బాగా పాడలేదు. సెకండ్ నువ్వే బాగా పాడావు అయితే నాన్నకంటే. అవునా? సర్లే సరే సర్లే ఎన్నెన్నో అనుకుంటాం. సర్లే ఒకసారి తెచ్చుకుంది. ఇంకోసారి నేర్చుకుందాం. ఒకసారి కూర్చో. కాదు, మొన్న ఫాదర్స్ డేకి మీ నాన్నతోనే డాన్స్ చేసావు. ఈరోజు మీ నాన్నతో డాన్స్ చేసావు, పాట పాడావు. నాతో ఎందుకే చేయలేదు? నువ్వు ప్రెగ్నెంట్ కదా, అందుకే నాన్న వాళ్ళకి చెప్పాడు.
దాని వల్ల అంజలి ఉంది చూడు, అంజలి ప్రెగ్నెంట్ అప్పుడే వద్దు, కొన్ని రోజులు ఫాదర్స్ డే పెట్టండి. మళ్ళీ తర్వాత అంజలి ప్రెగ్నెంట్ కదా, మళ్ళీ ఏమైనా డిస్టర్బ్ అవుతుంది, మళ్ళీ కింద పడితే దాని వాళ్ళ పాపకి ఇబ్బంది అవుతుంది, అప్పుడు తను ఏడుస్తుంది. అందుకే బేబీ బయటికి వచ్చాక మొత్తం కుట్లు మొత్తం నార్మల్గా అయిపోయింది అనుకో, మా పొట్లాగా, అప్పుడు డాన్స్ వేయచ్చు, అప్పుడు మదర్స్ డే అని చెప్పండి అన్నాడు. అందుకే కదా మొత్తం నువ్వే చెప్పావు తమ్మి, నన్ను చెప్పమన్నావు, అది మొత్తం నువ్వే చెప్పు. అది కరెక్ట్, నిజమే సారీ, నిజమే. నువ్వు చెప్పావా నాని? నువ్వు చెప్పావా? నేను ఇలా చెప్పాను అని చెప్పి దానికి చెప్పా, అది ఇప్పుడు నీకు చెప్పింది. కాదు నేను చెప్పానంటే చూడు, నీకు అర్థం కాదు దానివి. ఇలా నేను వాళ్ళతో చెప్పాను, ఇట్లా అంజలి ఇలా ప్రెగ్నెంట్ కాబట్టి ఇప్పుడు డాన్స్ చేయకూడదు పడిపోతా అని నేను చెప్పాను అందరికీ అని చెప్పి దాన్ని చెప్పింది అని చెప్పాను నీకు. అంతేనా? అంతే. అవునా? వాళ్ళకి చెప్పావా? నేను వాళ్ళకి చెప్పాను అని నువ్వు అమ్మకు చెప్తున్నావు, అర్థమైందా? ఓకే. అసలు నువ్వు బయటకు వస్తే ఒక్క మాట మాట్లాడు. ఈరోజు స్కిట్ చేసావు, సాంగ్ పాడావు, ఇంకేం చేసింది? సాంగ్ పాడింది, డాన్స్ చేసింది, స్కిట్ చేసింది, చాలా చేసింది. హలో సెల్ఫీ కదా. ఐ లవ్ యూ. గుడ్ నైట్ చెప్పు అందరికి. గుడ్ నైట్ అమ్మా. గుడ్ నైట్ అమ్మా. గుడ్ నైట్ అమ్మా. నన్నులే, ఇంకా రాయాన్ కూడా వెళ్ళిపోయాను చూడు. నన్ను కన్నా లే, ఇంకా రాయాన్ వెళ్ళిపోయింది పాపం. హలో మేడం, దాని క్రీము బ్యాగ్లో ఇద్దాం, ఇటు ఇచ్చి. కన్నలు ఏ దానిలో మేడం, హలో. రాయాన్ వెళ్ళిపోయి పండుకున్నాడు కూడా. హలో ఓ పాప లేవు. దాను ఓయ్ హలో. ఇప్పుడే ఆ కార్లోంచి ఈ కార్లోకి షిఫ్ట్ అయ్యాను. ఏడు హాయ్. అక్కడ ఎక్కడ నాకు ఆఫీస్లో వీడు వచ్చినావరా నువ్వు ఈ కార్లోకి? ఎత్తుగానే వచ్చినావా? అలసిపోయి పాపం పిల్లలు. దాన్ని కూడా ఇప్పుడే లేచింది, వీడు ఇంకా లేవలా. రాయాను రాయాన్ పొద్దున్న మా అమ్మాయి వచ్చి మీ అబ్బాయి వచ్చి మా అమ్మాయిని లేపాడు. ఇప్పుడు మధ్యాహ్నం దాన్ని లేపమండి. హలో పండుకున్నాడు, తినడా అడుగు. వెళ్ళు, సెపరేట్ చేసినవే. ఇది వదిలేకొచ్చేపు దాన్ని రెస్ట్ తీసుకోమని. వెళ్ళు, వాడిని లేపు, దాని బొమ్మ జాగ్రత్తగా పెట్టు. ఈ రెండిటి ఇప్పుడే మాకు ఫుడ్ వచ్చింది. ఏ లేరా నాయనా? మా అమ్మ ఎందుకు అలిగింది? ఆగండి గాయస్. ఏమైంది? ఏమైంది నాన్న నాకు చెప్పు, నాకు చెప్పు. ఈ సబ్బులో ఉప్పు ఉందా? సారీ, సబ్బులో ఉప్పు ఉండదు కదా. అది పేస్ట్ లా ఏది పడుతుంది మా ఇష్టం, మేము సబ్బులో పెట్టుకుంటాం, వంటలో పెట్టుకుంటాం, ఎక్కడ పడితే అక్కడ సబ్బులు నురుగుంది. ఏమన్నది? మా సబ్బులో నురుగుంది. దాని నీ సబ్బులు ఏమున్నది? హ్యాండ్ వాష్ చేస్తుంది. మా సబ్బులో బురుగు ఉంది. బురుగు అంటే ఇగో ఇదేమో విశ్వాది గలీజోడు, ఇదేమో మాయింది చీ ఇంకా గలీజ్, ఇదేమో నాది. ఇది కాదు సారీ, ఇది నాది.
దాన్ని చూడవే నువ్వు ఏమడిగిన శ్రద్ధ ఏంది ఇట్లా పడేసిన రోడ్డు పైన అన్నది. నేను చెప్పిన ఇట్లాంటి చిన్న చిన్న వాటితో పోల్చి నా పరువు దియ మాకు నా మినిమం ఇట్లాంటి 4-5 బాటిల్స్ ఉంటాయని చెప్పిన. ఏది కొబ్బరి నీళ్ళ బాటిల్ ప్రస్తుతానికి అవే స్పూన్ కాదు పొద్దున హోటల్లోనేమో ప్రస్తుతానికి మా రాయన్ రెస్ట్ తీసుకుంటున్నాడు కాబట్టి చందమోదు ఆట. ఒరే అందరు బయట తింటే మిద్దరేంట్రా లోపల తింటున్నారు. ఏమైంది? ప్రొటెక్షన్ కోసం ప్రొటెక్షనా? కదా ఏంట్రా మీరు మమ్మల్ని కమెంట్ చేసుకుంటూ తింటున్నారా? మరి ఏమన్నారు? మీరే మంచిగా తింటుంటే మాకు పెట్టకుండా ఉంటారు. మీకు పెట్టలేదా? మీకు కలిపి పెట్టాము కదరా. మీరు అప్పటి నుంచి తింటూనే ఉన్నారు, మాకు లేట్ గా పెడుతున్నారు కదా. ఫైనలీ దాని గడు అప్పుడెప్పుడో పొద్దున్న బయలుదేరితే ఇప్పుడు రీచ్ అయ్యామే మనము. అంతా నువ్వు మీ నాన్న వల్ల నీ వల్లనే. మీ వల్ల కూడా పడుకో లేపుతుంటే ఇంకొంచెం సేపు అనలేదా? ఫేసులు చూపించండి ఇద్దరు. సో మొత్తానికి అమ్మా ఎంతసేపు కూర్చున్న తర్వాత వచ్చాం ఫ్రెండ్స్ ఫైనల్ ఇంటికి. సో రిటర్న్లో కూడా మేము ఫుల్గా ఎంజాయ్ చేస్తూ వచ్చాం. అండ్ దాని తర్వాత ఈటీవీది ఒక షో చేశారు మళ్ళీ వీళ్ళందరూ కలిసి. సో అది కూడా అసలు స్క్రిప్టెడ్ కాదు. నేను అదే మళ్ళీ మీ అందరికీ చెప్పాలనుకుంటున్నా. పిల్లలతో స్క్రిప్ట్ చేయించడం ఇట్స్ ఇంపాసిబుల్. అంటే కొంతమంది అంటే కొంచెం పెద్ద ఇప్పుడు ఈ కొన్ని షోస్ వస్తున్నాయి వాటిల్లో చేస్తారు రెగ్యులర్గా. బట్ ఏంటంటే వీళ్ళకి అలా రెగ్యులర్గా మేము అంటే దాన్వి విషయంలో చెప్తున్నా. సో చందమామ గారిని మేము రెగ్యులర్గా షోస్లో పెట్టాలి అని మేము అనుకోవట్లేదు. ఎందుకంటే దాన్వికి చాలా షోస్ రెగ్యులర్గా వస్తున్నాయి. కానీ ఫస్ట్ ఎడ్యుకేషన్ ఉండాలి. ఆ తర్వాత ఎందుకంటే దేవుడి దయ వల్ల టచ్డ్ కొంచెం మేము సెటిల్డే కాబట్టి పిల్లలతోనే తీసుకొని రావాలనేది మాకు ఏ రోజు లేదు, రాదు, అంత అవసరం. ఇన్ కేస్ ఇప్పుడు దాని కోసం ఏమన్నా షోస్లో ఇంతవరకు అయితే మేము దాని పేరు మీద అమౌంట్ తీసుకున్నది లేదు. దీని గురించి నేను ఒక రోజు పర్టికులర్గా ఒక వ్లాగ్ చేయాలనుకున్నా, బట్ చేస్తా. సో దాని మీద డబ్బులు తీసుకున్నది లేదు, జస్ట్ మాతో పాటు తీసుకొస్తున్నాం అంతే. సో అట్లా మేము సంపాదించాలి అనుకుంటే దానికి వచ్చిన షోస్ కానీ ఇంకొన్ని కానీ మేము రెగ్యులర్గా తనని ఇందులోనే పెట్టచ్చు. కానీ అలా పెట్టొద్దు. దానికి అసలు అంటే ఇట్ సైడ్ వద్దు. ఫస్ట్ ఎడ్యుకేషన్, ఎందుకంటే ఆ తర్వాత తన ఇష్టం పెద్ద అయిన తర్వాత ఏం చేయాలనుకుంటుందా అని అనుకున్నాం. కానీ ఎప్పుడు మాకు ఆలోచనే లేదనమాట. అండ్ అందుకనే షోస్ కూడా ఎక్కువగా చేయించట్లేదు. సో ఈ 3 షోస్ ఏమైపోయిందంటే చాలా బాగా రీచ్ అయింది ఆడియన్స్లో. ఎందుకంటే చందమామని అంత ప్రేమిస్తున్నారు అండ్ రయాన్ వీళ్ళిద్దరూ అండ్ అంత షో అలా అయింది కాబట్టి చాలా బాగా జరిగింది. సో బై లక్ ఏంటంటే అప్పుడంతా వీళ్ళకి సమ్మర్ హాలిడేస్లోనే జరిగినాయి కాబట్టి మాకు కూడా ఎటువంటి టెన్షన్ లేదనమాట. సో హ్యాపీగా ఒక 2-3 షోస్ చేయించేసాము. సో ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయింది. సో ఫోకస్ అంతా తంది కొంచెం ఇటుపక్క కాకుండా చదువుకోవాలి, స్కూల్కి వెళ్ళాలి, దీని మీదే ఉండాలి కాబట్టి సో వీటిలన్నిటిని కొన్ని రోజులు పక్కన పెట్టేసి దాన్ని ఆ చదువు మీద ఫోకస్ చేపిద్దామన్న ఒక ఇదితో మేము ఈ డిసిషన్ తీసుకున్నాం. సో అందుకే ఇక ముందు రయాన్ అండ్ చందమామ ఇద్దరు కలిసి షోలు చేయరు. సో అందుకనే కొన్ని రోజులు రయాన్ అండ్ చందమామ కలిసి షోలు చేయరు. అండ్ దానివి కూడా అప్పుడే మళ్ళీ స్క్రీన్లో కనపడదు. ఎప్పుడైనా మళ్ళీ మంచి ఒక షో ఉన్నప్పుడు, దానికి లక్కీగా హాలిడేస్ ఉన్నప్పుడు డెఫినెట్గా ఇది చేస్తే బాగుంటుంది అన్న టైంలో మాత్రం డెఫినెట్గా చేపిస్తాము. అంతవరకు అయితే మాత్రం ఈ కాంబినేషన్ని మళ్ళీ అంటే రయాన్ అండ్ చందమామ అనే కాంబినేషన్ని ఇక మీదట చూడడం కష్టం. సో అది గాయస్, అందుకనే ఈ మధ్య మీకు ఈ కాంబో కనబడట్లేదు అనమాట. ఇంకొన్ని రోజులు ఇలాగే కనబడకుండా ఉంటుంది. సో ఫస్ట్ కొంచెం దానిని స్కూల్ దాని రెగ్యులర్ లైఫ్ ఇదిలో వెళ్ళిపోతే బెటర్. అండ్ దాని తర్వాత చూద్దాం. సో చాలామంది అడుగుతున్నారు కాబట్టి నేను క్లారిటీ ఇవ్వడానికి కోసమే ఈ వ్లాగ్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ మీ అందరికి ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. మరి ఇది ఇవాళ ఇట్లు మీ అంజలి పవన్. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అండ్ టిల్ దెన్ బాయ్ బాయ్.